2025 ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు ఫ్రాంచైజీ ఓనర్స్ తో బీసీసీఐ ఒక మీటింగ్ జరిపింది. ఈ మీటింగ్ సారాంశం బీసీసీఐ అధికారికంగా వెల్లడించకపోయినా ఆ మీటింగ్ లో పాల్గొన్న వారు చెప్పిన ప్రకారం సమావేశంలో జరిగిన డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ మేజర్ అప్డేట్ 5 లేదా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి జట్లకు అనుమతించవచ్చు. ఎక్స్ట్రా స్లాట్ లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి టీమ్స్ కి అనుమతించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లో ఇంకొక ఆప్షన్ ఆర్టీఎం. ఈ ఆర్టీఎం ఆప్షన్ తో ఇంతకు ముందు టీమ్ లో ఉన్న ప్లేయర్స్ ని వారికి వేలంలో వచ్చిన ధర పాత టీం నచ్చితే అదే ధరకి ఆర్టీఎం గా ఉంచుకోవచ్చు. ఇంకా మెగా ఐపీఎల్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక మేజర్ పాయింట్ ఇంపాక్ట్ ప్లేయర్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ కండిషన్ అనేది ఆల్రౌండర్స్ ని కిల్ చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నా దాన్ని కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల 12 మంది నాణ్యమైన ప్లేయర్స్ ని టీంలో ఆడించే అవకాశం ఉండడంతో మ్యాచ్ల క్వాలిటీ పెరుగుతుందనేది చాలా మంది అభిప్రాయం. సో దాన్ని కొనసాగించడానికే ఎక్కువ మీకు చూపుతున్నారు. 2025 ఐపీఎల్ వేలానికి పర్స్ వాల్యూని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ చేసిన సజెషన్, ఒక ప్లేయర్ ఐపీఎల్ వేలంలో పాల్గొని తర్వాత గాయం కాకుండా పర్సనల్ రీజన్స్ అంటూ అర్ధంతరంగా సిరీస్ నుంచి తప్పుకుంటే ఆ ప్లేయర్ కి 2 సంవత్సరాల పాటు ఐపీఎల్ లో పాల్గొకుండా నిషేధం విధించాలని సూచించింది. ఈ నిబంధనకి అన్ని జట్లు ఎగ్రీ అయినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక ప్లేయర్ ని ఒక ఫ్రాంచైజీ ఆక్షన్ లో కొనుగోడానికి చాలా కసరత్తు చేస్తుంది. టీమ్ కాంబినేషన్ లో ఆ ప్లేయర్ ఉంటే జట్టుకు ఉపయోగపడుతుందని తనని తీసుకొని మిగతా ప్లేయర్స్ ని వదిలేసుకుంటుంది. కానీ తను సడన్ గా ఆక్షన్ అయిపోయాక టోర్నీ ప్రారంభానికి ముందు పర్సనల్ రీజన్స్ తో ఈ సంవత్సరం అందుబాటులో ఉండట్లేదని ప్రకటించడంతో టీమ్ సమతుల్యం దెబ్బతింటోంది. ఇలా ఎక్కువగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ చేస్తున్నారు. దాంతో ఈ కొత్త నిబంధన తీసుకురావాల్సి వచ్చిందని కావ్య చెప్తోంది. ఇంకా ప్లేయర్స్ అందరూ ఖచ్చితంగా మెగా ఆక్షన్ లో పాల్గొనేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. కొందరు ప్లేయర్స్ మెగా ఆక్షన్ లో పాల్గొకుండా కేవలం మినీ ఆక్షన్ లోనే పాల్గొని భారీ ధరకు అమ్ముడుపోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. గత సీజన్ మినీ ఆక్షన్ లో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు అదే చేశారు. అంతకు ముందు జరిగిన మెగా ఆక్షన్ లో పాల్గొలేదు. వాళ్ళు మినీ ఆక్షన్ లోకి రావడంతో భారీ ధర సంపాదించారు. అలా కాకుండా అందరూ మెగా ఆక్షన్ లోకే వస్తే ఈ పరిస్థితి ఉండదనేది టీమ్స్ భావిస్తున్నాయి. ఈ ప్లేయర్ రిటెన్షన్ విధానంలో స్పష్టత వస్తే ఎంఎస్ ధోని 2025 ఐపీఎల్ ఆడాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటానని తను చెప్తున్నాడు. 4 కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళని రిటైన్ చేసే అవకాశం ఉంటే ధోని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆడతాడు. లేదంటే ధోని రిటైర్ అయ్యడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ధోని ఈ మధ్య మాట్లాడుతూ ఆటగాళ్ళ రిటెన్షన్ పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం బంతి నా కోర్టులో లేదు కాబట్టి నియమాలు, నిబంధనలు అధికారికంగా ప్రకటించిన తర్వాత నేనేం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అది సిఎస్కే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నా నిర్ణయం ఉంటుందని చెప్పాడు. ఇదే రిటెన్షన్ లో ఇంకొక క్లాజ్ పై కావ్య మారన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో బీసీసీఐ 4 ప్లేయర్స్ రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. అందులో 2 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ రిటైన్ చేసుకునే అవకాశం ఉండేది. ఈ పరిమితిని తొలగించాలని కావ్య మారన్ డిమాండ్ చేస్తోంది. ఈ సమావేశంలో మేజర్ గా వచ్చిన డ్రిఫ్ట్ ఏంటంటే మెగా ఆక్షన్ ఉండాలా వద్దా అని. మెగా ఆక్షన్ కి అనుకూలంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఉన్నాయి. మెగా ఆక్షన్ వద్దంటూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ వాదిస్తున్నాయి. ఈ విషయంపై కావ్య మారన్ మాట్లాడుతూ ఒక స్క్వాడ్ ని రూపొందించడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా యువ ఆటగాళ్ళని జట్టుకు తగ్గట్టుగా మార్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అభిషేక్ శర్మనే తీసుకుంటే తను స్థిరంగా ఆడడానికి 3 సంవత్సరాలు పట్టింది. మిగతా టీమ్స్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే స్థిరంగా ఉన్న టీమ్స్ ని మెగా ఆక్షన్ తో మళ్ళీ కొలాప్స్ చేయొద్దని ఈ టీమ్స్ భావిస్తున్నాయి. ఇదే విషయమై కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్, పంజాబ్ కింగ్స్ ఓనర్ నెస్వాడియా తీవ్రంగా వాదులాడుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్ మెగా ఆక్షన్ వద్దని, పంజాబ్ కింగ్స్ ఓనర్ నెస్వాడియా కావాలని తీవ్రంగా పట్టుపట్టారు. షారుఖ్ ఖాన్ కోర్ టీమ్ ని అలానే ఉంచాలని డిమాండ్ చేశాడు. మెజారిటీ ఐపీఎల్ జట్లు 2025 సీజన్ కంటే ముందు మినీ ఐపీఎల్ కే ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ సమావేశంలో అన్ని ఫ్రాంచైజీల అభిప్రాయాలు తీసుకున్న బీసీసీఐ ఆక్షన్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువరుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.